హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. ఈరోజు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మార్క్స్ అండ్ ర్యాంకింగ్ లిస్ట్ను పరిశీలిస్తే టోటల్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపి ఓపెన్లో ఎంత ర్యాంక్ వరకు పోస్ట్ రావచ్చు అనేది మనం ఒక అనాలిసిస్ చేద్దాం. ఇది కేవలం అనాలిసిస్ మాత్రమే, దీన్ని మరో విధంగా తీసుకోకండి. ఓవరాల్గా ఉన్న పోస్టులు బట్టి ఫైనల్ పోస్ట్ అనేది ఏ ర్యాంక్కి ఏ స్కోర్కి కట్ అవుద్ది అనేది మనం ఒక అనాలిసిస్ చేద్దాం. అంటే ఫైనల్కి వచ్చేటప్పటికి దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఒక అవగాహన రావడానికి మనం ఒక అనాలిసిస్ చేసుకుందాం. అయితే దీనిలో మనం ఒకసారి ఈ నోటిఫికేషన్ పరిశీలిస్తే ఓవరాల్ పోస్టులు అనేవి 783 ఉన్నాయన్నమాట. ఈ 783లో కేవలం ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్లోని వివిధ రకాల పోస్టులైన మున్సిపల్ కమిషనర్, ఏసీటీఓ, నైబ్ తహసీల్దార్, సబ్ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, కోఆపరేటివ్ సొసైటీస్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, హ్యాండ్లూమ్స్, ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ, డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఏఎస్ఓ. ఇవి ఓవరాల్గా పోస్టులు. ఈ పోస్టుల్లో చూసుకుంటే ఓన్లీ కేవలం మనం ఓపెన్ కన్సిడర్ చేసుకుంటే ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూస్తే ఓవరాల్గా 154 ఉన్నాయన్నమాట. ఈ 154లోనే ప్రొబేషన్ అండ్ ఎక్సైజెస్ కలుపుకుంటే ఇది ఒక 24, అంటే టోటల్ 178 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు 178 పోస్టులు చూసుకుంటే మనం టాప్ 300 ర్యాంకింగ్ని చూద్దాం. ఈ టాప్ 300 ర్యాంకింగ్కి వచ్చేటప్పుడు ఇందులో రిజర్వేషన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు, బీసీస్లోనే ఏబిసిడిఈ ఉంటారు అనమాట. అంటే మనం ఈ ఓవరాల్ పోస్టులు పరిశీలించినప్పుడు అంటే టాప్లోకి వచ్చేటప్పటికి అంటే ఒక 50 ర్యాంక్లోనే ఒక ఉమెన్ ఉన్నారంటే, ఒక టాప్ 10లో ఉమెన్ ఉన్నదంటే అప్పుడు వీళ్ళు ఓపెన్లో ఉన్న పోస్ట్లో ఉమెన్ కన్సిడర్ అవుతుంది అనమాట. అప్పుడు అలా కాకుండా ఒక టాప్ 50లో ఒక ఉమెన్ ఉందంట అనుకోండి. ఆ ఉమెన్ ఉండేటప్పుడు ఆవిడ ఫస్ట్ ఆప్షను ఏసీటీఓ ఏదో ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఇచ్చుకునేటప్పుడు ఈ ర్యాంకింగ్లో చూస్తే మెన్ ఫిల్ అవుతుంటారు అనమాట. అప్పుడు ఆమె ఆప్షన్ పెట్టుకున్న దాంట్లో ఆ రిజర్వేషన్లోకి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ విధంగా చూసుకునేటప్పుడు అంటే మనం టాప్ 200లో ఉమెన్ 11 ఉన్నారు అనమాట. 300లో చూసుకుంటే 23 మెంబర్స్ ఉన్నారు. అంటే ఓవరాల్గా చూసుకునేటప్పుడు మనం టాప్ 300 ర్యాంకింగ్లో చూసుకునేటప్పుడు ఉమెన్ 23, అంటే ఈ 178 టోటల్ ఓపెన్ పోస్టుల్లో కన్సిడర్ చేసుకునేటప్పుడు ఒక ఉమెన్ 3-4 తీసేసిన ఒక 20 మెంబర్స్ని వేసుకోవచ్చు. అంటే 198 ఓపెన్లో 198 ర్యాంక్ వరకు అవకాశం ఉంటుంది, అంటే ఓపెన్ పోస్ట్ రావడానికి ఇప్పటికి ఉమెన్తో కన్సిడర్ చేసినప్పుడు. అప్పుడు మనం రిజర్వేషన్స్ వైజ్గా చూసుకునేటప్పటికి ఎస్సీస్ టాప్ 300లో 8 మెంబర్స్ ఉన్నారనమాట. ఎస్టీస్కి వచ్చేటప్పటికి 14 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ రిజర్వేషన్లోనే వాళ్ళు ఎంచుకున్న పోస్టుల్లోకి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఇందులో ఒకరిద్దరు ఓపెన్లోకి వస్తారు తప్ప మిగతా వాళ్ళు ఏదైతే వాళ్ళ రిజర్వేషన్లో మంచి పోస్టులు ఉన్నాయో ఆ ఆప్షన్లో చూసుకునేటప్పటికి అందులోకి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళిద్దరూ ఎస్సీ ఎస్టీ కలిపి 22 మంది ఉన్నారు. 22 మందిలో ఒక 2-3 ఓపెన్లో కన్సిడర్ అయిన మిగతా వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్లో మంచి పోస్టులకి వెళ్ళిపోతారు. ఆ లెక్క చూసుకుంటే 198కి ఒక 20 కలుపుకుంటే 218 ర్యాంక్ వరకు ఓపెన్కి అవకాశం ఉంటుంది. వీటితో పాటు బీసీఈ ఒక 2 ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే ఒక 220 ర్యాంక్ వరకు స్కోప్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత బీసీఏ చూసుకుంటే ఒక 8 ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్లోనే మంచి పోస్టులు ఉంటాయి కాబట్టి అవి ఆఫ్ చేసుకుంటారు. ఈ ఓపెన్లోకి వచ్చి చూసుకునేటప్పటికి వీళ్ళు తక్కువ ర్యాంకింగ్లో ఉన్నారు అనమాట. అంటే టాప్ 50లో కానీ 70లో కానీ ఒక 100లో కానీ అసలు లేరు. ఆ లెక్కలో చూసుకుంటే ఒక 7 మెంబర్స్, అంటే 7 మెంబర్స్లో ఒకళ్ళు నాకు తెలిసి ఒకళ్ళు ఓపెన్లో కన్సిడర్ అవుతారంటే అనుకుంటాను. ఒక టాప్ 50లో ఉన్నారు. మిగతా లెక్కలో చూసుకుంటే ఈ ఒక 7 అనమాట. అంటే ఉమెన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక 218, ఇదొక ఇందులో ఎస్సీ ఎస్టీ, తర్వాత బీసీఈ, బీసీఏ వీళ్ళందరినీ చూసుకుంటే ఆల్మోస్ట్ 240 వరకు, 240 ప్లస్ బీసీడి అండ్ బీసీబీ ఇవి హైలీ కాంపిటీషన్ ఉన్న పోస్టులు అనమాట. అంటే హైలీ కాంపిటీషన్ ఉన్నారు వీళ్ళు. ఈ రెండు చూసుకుంటే టాప్ 300లో బీసీబీ వాళ్ళు 91 ఉన్నారు, డిఓలు 69 ఉన్నారు అనమాట.
ఈ విధంగా చూసుకునేటప్పుడు వాళ్ళ రిజర్వేషన్లోని కూడా వాళ్ళు ఆఫ్ చేసుకున్న దాంట్లో అంటే మంచి పోస్టులో చూసుకుంటే వీళ్ళందరినీ కన్సిడర్ చేయలేం, ఎందుకంటే వీళ్ళు ఓపెన్లోకి వచ్చేసారు ప్లస్ రిజర్వేషన్లో కూడా ఉన్నారు. అలాగా ఒక 30 మెంబర్స్ని రిజర్వేషన్లో వాళ్ళు కోరుకున్న పోస్టులు పోతే ఆల్మోస్ట్ 270 ర్యాంక్. నెక్స్ట్ ఇంకొకటి, కొందరు ఎగ్జిక్యూటివ్లో పలానా పోస్ట్కే ఆప్షన్ పెట్టుకుని ఆ పోస్ట్కే వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారంటే వీళ్ళు అన్ని పోస్టులకి ఆప్షన్స్ ఇవ్వరు, వాళ్ళకి నచ్చిన పోస్ట్ వస్తుందేమో అని కొందరు దానికే ఆప్షన్ పెట్టుకుంటారు. ఆ లెక్కలో చూసుకునేటప్పుడు అలాంటి వాళ్ళు ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. ఆ ఎంప్లాయీస్ని చూసుకునేటప్పుడు యావరేజ్లో ఒక 20 మెంబర్స్ని వేసుకుంటే ఆల్మోస్ట్ అంటే ఒక 270, 290. ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ వచ్చేటప్పటికి అది యూనిఫామ్ పోస్ట్ కాబట్టి అందరూ ఎలిజిబుల్ కాదు కాబట్టి అది అన్ని పోస్టుల కంటే తక్కువ వెళ్తుంది అనమాట. ఇలాగే ఈ లెక్కను చూసుకుంటే మనం ఫైనల్ పోస్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 280, అంటే 280 ర్యాంక్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ 100కి 90% పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట ఓపెన్లో. నేను చెప్తున్నది ఓపెన్కి మాత్రమే. అలాగే రిజర్వేషన్కి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు బీసీఏ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉంటాయి రిజర్వేషన్లోనే, వాళ్ళకి చాలా తక్కువ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే అంటే ఒక 400, 500, 700లో ఉన్నా సరే వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ రిజర్వేషన్లో చూసుకునేటప్పటికి అభ్యర్థులు ఎవరు లేరు. అలాగే సి కూడా చాలా తక్కువ రావచ్చు. అసలు టాప్ 300లో అయితే సి వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. అది ఈ వాళ్ళు చూస్తే ఒక ఇద్దరే ఉన్నారు. వీళ్ళు కూడా వీళ్ళకి ఉన్న పోస్టులు బట్టి చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే ప్రాబ్లం లేదు, మంచి పోస్ట్ వస్తుంది. అలా ఉమెన్ చూసుకునేటప్పటికి టాప్ 300లో 23 ఉన్నారు కాబట్టి వాళ్ళైతే 1500 ర్యాంక్ వచ్చినా 2000 ర్యాంక్ వచ్చినా పోస్ట్ వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీకి కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా అలా వెళ్ళొచ్చు. అదే ఓపెన్ కన్సిడర్ చేసుకునేటప్పుడు ఆ ఓపెన్లో చూస్తే అంటే టాప్ 280 అంటే 280, 300 మధ్యలో అంటే ఏదో ఒక ప్లేస్లో అంటే అది 280 ర్యాంక్కైనా కట్ అవ్వచ్చు, 270కైనా క్లోజ్ అవ్వచ్చు, లేదా 290, 300కైనా పోస్ట్ రావచ్చు. ఇంకా అంతకు మించి అబోవ్ 300 అనే వాళ్ళకి పోస్ట్ రావడం అనేది ఓపెన్ వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం. అసలు మ్యాక్సిమం ఇక్కడితోనే క్లోజ్ అయిపోద్ది. ఈ ర్యాంకింగ్స్ కూడా ఒకసారి పరిశీలిస్తే టాప్ 50లో 404తో ఉందన్నమాట. అంటే టాప్ 50 ర్యాంక్ చూసుకుంటే 404, అంటే టాపర్కి 447కి 404కి చూసుకుంటే ఆల్మోస్ట్ 44, ఓన్లీ 44 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. 100కి చూసుకునేటప్పటికి 393 ఉన్నారు, అంటే స్కోర్ టాప్ 100 ర్యాంకర్ని చూస్తే. అలాగే టాప్ 300ని చూస్తే 377 స్కోర్తో ఉన్నారనమాట. అంటే ఆల్మోస్ట్ పోస్ట్ అనేది 377, 378 ఈ స్కోర్లో ఉన్న వాళ్ళు సేఫ్ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడతో పోస్ట్ అనేది క్లోజ్ అయిపోవచ్చు. ఇంకా అంతకు మించి అనేది ఓపెన్ వాళ్ళకైతే కష్టమే. మిగతా రిజర్వేషన్ వాళ్ళకైతే ఎక్కువ ర్యాంక్ వచ్చినా ప్రాబ్లం లేదు, వాళ్ళకైతే పోస్ట్ రావచ్చు. ఇది ఫ్రెండ్స్, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ విధంగానే వీళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్.